డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడరేవుల ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు చెందిన 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోవడం ఇప్పుడు కలకలం రేపుతూ ఉంది. ఐఎన్డి ఏపీ E8 ఎంఓ 135 నెంబర్ గల బోట్ ఆగస్టు 3న చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లడం జరిగింది. సాధారణంగా ఆగస్టు 13న తిరిగి ఓడరేవులకు చేరుకోవాల్సింది. బట్ గడువు దాటిపోయినా బోట్ ఇంకా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బోట్లో యజమాని, డ్రైవర్ కొపనాతి రామకృష్ణతో పాటు మొత్తం 7 మత్స్యకారులు ఉన్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. సముద్రంలోకి వెళ్లిన తర్వాత వారి మొబైల్ ఫోన్ల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని, బోట్లో ఉన్న VHF సెట్ కూడా పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. మరో కీలక విషయం ఏంటంటే, ఈ బోటుకు ట్రాన్స్పాండర్ లేకపోవడంతో బోటు ప్రస్తుతం ఎక్కడ ఉందన్నది గుర్తించడం అధికారులకు మరింత సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. తీరం నుంచి సుమారుగా 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి ఉండొచ్చన్న అంచనాలతో గాలింపు పరిధిని కూడా విస్తరించారు. బోట్లో సుమారుగా 15 రోజులకు సరిపడా రేషన్, అలాగే దాదాపుగా 1000 లీటర్ల డీజిల్ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. బట్ తాగునీటి నిల్వలు మాత్రం ఇప్పటికే తగ్గిపోయి ఉండొచ్చన్న ఆందోళన కూడా ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉంది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి బోటు విశాఖపట్నం లేదా పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్లి ఉండొచ్చని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. సముద్ర ప్రవాహాలు, వాతావరణ పరిస్థితులు, బోటు ప్రయాణ దిశ వంటి అంశాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే సముద్రంలో వేటకు వెళ్లే కొన్ని బోట్లు వాతావరణం, వేట పరిస్థితులను బట్టి 15 నుంచి 20 రోజుల వరకు సముద్రంలోనే ఉండి తిరిగి వచ్చే సందర్భాలు ఉంటాయని మత్స్యశాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ బోటు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, అలాగే నావీ, మెరైన్ పోలీసులతో సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సముద్రంలో గాలింపు పరిధిని పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారాన్ని కూడా అధికారులు విశ్లేషిస్తూ ఉన్నారు. మత్స్యకారుల ఫోన్ నంబర్లకు సంబంధించిన కాల్ డేటా రికార్డులు, ఇతర సాంకేతిక సమాచారాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అయితే చెప్తూ ఉన్నారు. ఏదైనా సమాచారం లభిస్తే వెంటనే బోటు ఆచూకీ గుర్తించేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అటు మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షనైతే నిర్వహించడం జరిగింది. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అయితే ఇప్పటికే ఆదేశించినట్లుగా తెలుస్తూ ఉంది. రానున్న 2 నుంచి 3 రోజుల్లో మత్స్యకారుల ఆచూకీ లభించి వారు క్షేమంగా తిరిగి వస్తారన్న ఆశాభావాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దని, మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా భరోసానిచ్చారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అట్ ఓడలరేవు నుంచి ఆగస్ట్ 3కి ఈవినింగ్కి ఒక 7 మెంబర్ టీమ్, క్రూ టీమ్. బోట్ రిజిస్టర్డ్ నెంబర్ ఈజ్ MO 135. సో దే హ్యావ్ ఓన్లీ 1 రిజిస్ట్రేషన్. దే బాట్ దట్ బోట్ ఫ్రమ్ వైజాగ్ పోర్ట్లోంచి ఆ బోట్ కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దట్ బోట్ యాక్చువల్లీ 7 మెంబర్స్ క్రూతో స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 3కి ఇట్ వాజ్ సపోజ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ 12 days. సో రైట్ నో వాళ్ళకి ఎటువంటి ఆచూకీ ఇంకా ప్రస్తుతానికి ఇంకా దొరకలేదు. అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎవరైతే క్రూ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ తీసుకున్నాము. సో ఎవరిదేమన్నా కమ్యూనికేట్ చేశారా అనేది CDR డేటా తీసుకొని ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ విత్ ఇండియన్ కోస్ట్ గార్డ్. అండ్ కోస్ట్ గార్డ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ నావిగేటింగ్ విత్ ఇండియన్ నేవీ వాళ్ళతో. అండ్ మనకి మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. మెరైన్ పోలీస్ వాళ్ళు కూడా టోటల్గా ఈ డేటాను తీసుకొని దే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ కోస్ట్ గార్డ్ అండ్ నేవీ. సో ఇందులో వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీ వర్ టోల్డ్ యాక్చువల్లీ కోస్ట్ నుంచి రఫ్లీ ఒక 120 to 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళారు, లాంగ్ వాయేజ్కి వెళ్ళారు. సో అక్కడి నుంచి అక్కడ ఫిష్ దొరకలేదని దే మైట్ బి గోయింగ్ ఇన్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ వెస్ట్ సైడ్కి. సో ఆ విధంగా దే హ్యావ్ బీన్ ఇన్ వేరే రూట్లో వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటున్నాము. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా మీ ప్రయత్నాలు చేస్తున్నారు, మనకి ఇంకొక 2-3 days పడుతుందో, ఎన్ని డేస్ పడుతుందో వాళ్ళకి కాన్స్టాంట్గా టచ్లో ఉన్నారు. వాళ్ళని ఎటువంటి ఆలోచన ఎక్కువ నెగిటివ్ సెంటిమెంట్స్లో వెళ్లకుండా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతుంది.